నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని, ఈ అరెస్టును నంద్యాల జిల్లా వైసీపీ నేతలు, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా మాజీ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, జిల్లా సెక్రటరీ శీలం శివనాగిరెడ్డి, జిల్లా మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ టీవై శివయ్య, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నంద్యాల జిల్లా నేతలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తున్నదని, రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవల సాక్షి టీవీ నందు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన ఒక డిబేట్ నందు డిబేట్లో పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణమరాజు మాట్లాడిన మాటలను వైసీపీ పార్టీకి, సాక్షి యాజమాన్యానికి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు మరియు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదిస్తూ వారిని బాధ్యుని చేస్తూ ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగం అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తూ అక్రమ అరెస్టులు, సోషల్ మీడియాలో అనవసరపు ట్రోల్స్ చేస్తూ వైసీపీ నాయకులను, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం తగదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై కూటమి నేతలు దృష్టి సారించాలని, అక్రమ అరెస్టులు సరికాదని పేర్కొన్నారు. సీఎం సార్, మీకు అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటే పాలన మంచిగా చేస్తారని ప్రజలు అధికారం ఇచ్చినారు. మీరేమో పొద్దునోకులు రెడ్ బుక్ పట్టుకొని అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటా పోతా ఉన్నారు. పాలన ఏదో బాగా చేసుకుంటే బాగుంటుంది. పోలీసులను వదులుకున్నారు, జర్నలిస్టులు వదులుకున్నారు, విలేకరులు వదులుకున్నారు. ఎవరిని వదులుతున్నారు సార్ మీరు? ఇంతసేపు పాలన మీద దృష్టి పెట్టండి. సంవత్సరం నుంచి పాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం రెడ్ బుక్ పట్టుకొని దాన్ని పట్టుకొని సాగుతున్నారు. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ పోతున్నారు. నెయ్యి అనడము, లడ్డు అనడము, ఏదో ఒక ఇష్యూ మీద ప్రజలంతా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. సార్, ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తగు చర్యలు ప్రజలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ. గత 6వ తేదీన కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన ఒక వ్యాఖ్యలను పట్టుకొని ఈరోజు దాన్ని పెద్ద దుమారం చేసి సోషల్ మీడియాలో దాన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదించి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి, పార్టీకి సంబంధం అన్నట్టు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ, ఈనాడు అయితేనేమి, ఆంధ్రజ్యోతి అయితేనేమి, విచ్చలవిడిగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టుకుంటూ ఈరోజు కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలకి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం? ఆయన ఆ డిబేట్ నిర్వహిస్తున్న వ్యక్తికి, డిబేట్ లో పాల్గొన్న వ్యక్తి ఏం మాట్లాడతాడు అనేది ఆయనకి సంబంధమా అని నేను ఒకటి అడుగుతున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ, మీడియా స్వేచ్ఛ కానీ లేదా? కేవలము ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు? ఏడాది కాలంగా వారి వైఫల్యాలు అయితేనేమి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత ఉందా? మహిళలకి రక్షణ ఉందా? ఈరోజు ప్రతి చిన్నారులని కానీ, మహిళలు ఎవరైనా కూడా వాళ్ళ ఆడపిల్లలను బయటికి పంపాలంటే తల్లిదండ్రులు ఆలోచించుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు మనం చూసాం, నిన్న 6 రోజుల క్రితం అనంతపూర్లో ఒక గిరిజన బాలిక సాగే తన్మయి అని తను కనపడకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు యంత్రాంగం అనేది ఎటువంటి వారికి ఆ బిడ్డని వారికి ఇంతవరకు కనిపెట్టలేదు. 6 రోజుల తర్వాత అమ్మాయి శవమై తేలింది. దీని బాధ్యత ఎవరిది? పోలీసు యంత్రాంగానిది, ముఖ్యమంత్రి గారిది, ఈ ప్రభుత్వానిది. అదేవిధంగా మనం చూసాం, గత ఒక 10 రోజుల క్రితమే అక్కడే రామగిరి, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలోని ఏడుకురాలపల్లిలో ఒక 9 సంవత్సరం 9th క్లాస్ చదివే బాలిక పైన సామూహిక అత్యాచారం చేసి 6 నెలలుగా అమ్మాయిని హింసించారు. ఈరోజు ఆ అమ్మాయి కానీ, వాళ్ళ అమ్మ కానీ ఆ ఊరి వదిలిపెట్టే పరిస్థితి. ఎందుకు అంటే దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా టీడీపీకి సంబంధించిన అనుచరులు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ముందా మీకు? వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో ఏమాత్రం సంబంధం లేని కేఎస్ఆర్ గారిని ఈరోజు మీరు అరెస్ట్ చేశారు.
ఎవరైతే మహిళలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చి మహిళల విలువలను కాపాడి చిన్న బిడ్డ నుండి ముసలమ్మ వరకు మహిళలకు ఆసరా ఇచ్చి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి ముసలమ్మలకి పెన్షన్ ఇచ్చి వాళ్ళకి మంచి విద్య అభ్యసించేలా మంచి సంస్కరణలు ఇచ్చి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దిశ యాప్ని మరి దిశ చట్టాన్ని తెచ్చి ఆ దిశ చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయించి సెంటర్లో పాస్ అవ్వడానికి కూడా అక్కడికి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు దిశ చట్టం అనేది లేదు, దిశ యాప్ అనేది నిర్వీర్యం అయిపోయింది. దాన్ని ఏదో శక్తి యాప్ అన్నారు, అది ఎంతవరకు డౌన్లోడ్ చేసుకున్నారో కూడా ఎవరికి తెలియదు. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్లు అనేవి నిర్వీర్యం అయిపోయినాయి. ఏం చేస్తున్నారండి గవర్నమెంట్? ఏమైనా చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, అనవసర కేసులు ఎవరి మీదైనా పెట్టి వాళ్ళని లోపల పెట్టడం తప్ప, మీరు అవినీతికి పాల్పడ్డము అన్యాయంగా కేసులు పెట్టడం తప్ప ఎక్కడ న్యాయం చేస్తున్నారు? మహిళల మీద ఇంత ఘోరాలు నేరాలు జరుగుతుంటే మీరు ఎక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఏం చేస్తున్నారు? వాటన్నిటిని మాట్లాడడానికి మీకు నోరు లేదా? కేవలం మీ పార్టీ వాళ్ళు మాత్రమే ఉండాలి, మీ పార్టీ వాళ్ళు. నేను ఇంతవరకు చరిత్రలో ఏ ప్రభుత్వాన్ని ఇలా చూడలేదు. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఎలాంటివైనా చేయొచ్చు, మీరు ఇష్టారాజ్యంగా చేయండి, హింసకు పాల్పడండి, మీరేమైనా చేయండి, నేను రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నాను, మీరందరూ కూడా ఏమైనా చేయండి, నేను చూసుకుంటాను అని చెప్పే సీఎంను గాని అని చెప్పే నాయకులను గాని మనం ఇంతవరకు ఎప్పుడైనా చూసామా? ఏ పార్టీలోనైనా చూసామా? గతంలో మా ప్రభుత్వం ఇలానే ఉండిందా? ఇలాంటి అన్యాయంగా ఇలా కేసులు ఎవరి మీదైనా పెట్టామా? ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవించగలిగినారు. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఉన్నారు, ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందాయి. 6వ తారీఖున జరిగిన సాక్షి డిబేట్ లో, కొమ్మినేని గారి ఆధ్వర్యంలో జరిగిన డిబేట్ లో అక్కడికి గెస్ట్ గా పిలువబడిన కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్లో దొర్లిన పొరపాట్లను ఆ రోజు మరి వెంటనే విషయం తెలుసుకున్న కృష్ణంరాజు గారు అయితేనేమి, అలాగే కొమ్మినేని గారు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, సాక్షి యాజమాన్యం అయితేనేమి వెంటనే ఆ మాటలను ఆ విధంగా మాట్లాడకూడదని అప్పటికప్పుడే ఎక్స్క్యూజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. కానీ మధ్యాహ్నం నుంచే ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కు ముందుండే, డైవర్షన్ పాలిటిక్స్కు మారుపేరుగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఇదే పని మీదనే లోకేష్ గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అందరూ కూడా మరి దీన్ని ఏ విధంగానైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలా, సాక్షి ఛానల్కు ఆపాదించాలనే ఉద్దేశంతోనే వారు పూర్తి స్థాయిలో దీన్ని డైవర్షన్లోకి తీసుకొని ప్రభుత్వం మీద, సాక్షి పేపర్ మీద అయితేనేమి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అలాగే జగన్ గారి కుటుంబం మీద దుమ్మెత్తిపోస్తూ మాట్లాడని మాటలను మాట్లాడినారని అపహాస్యం చేస్తూ మరి ఈ విధంగా ట్రోల్ చేయడం చాలా బాధాకరం. అందులో భాగంగానే మరి ఈరోజు సీనియర్ జర్నలిస్టు దాదాపు 75 సంవత్సరాలు ఉన్న కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మాట్లాడని సంబంధం లేని వ్యక్తికి అనవసరంగా ఆపాదించి ఈరోజు ప్రజలకు ఎటువంటి సంకేతాలను తీసుకుపోతున్నారో అర్థం కాని పరిస్థితి. గతంలో 2014-19లో కూడా ఆ రోజు కూడా ఒక ఛానల్ను 2-3 ఛానళ్లను కూడా రద్దుపరచడం జరిగింది. అంటే మీడియాకు స్వాతంత్రం లేదా? మనకిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులు మరి వీటన్నిటిని హరిస్తున్నారా? రాజ్యాంగంలో ఉన్నదాన్ని పొందుపరచకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అయితే మీరు ప్రిపేర్ చేసుకున్నారో అది మాత్రమే ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారమే ముందుకు పోతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ఎప్పుడు చూసినా మన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అనే మాట లేదు. ప్రతి 4 గంటలకు కూడా ఒక మహిళలపై కేసులు, అక్రమాలు అన్నింటినీ కూడా కేసులు జరుగుతున్న ఒక్క కేసు కూడా తీసుకొని పరిస్థితి. మరి మహిళా మంత్రి అయిన హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారో కానీ ఆమె ఓన్లీ జగన్ కుటుంబాన్ని తిట్టడానికి మాత్రమే మేడం గారు మీడియా ముందుకు వస్తారు తప్ప జరిగిన అరాచకాలన్నింటినీ కూడా ఎన్ని జరుగుతా ఉన్నా, నిన్న మొన్న జరిగిన అనంతపురంలో జరిగిన సంఘటన అయితేనేమి, గిరిజన మహిళపై జరిగిన సంఘటన అయితేనేమి, అలాగే మన జిల్లాలో మన నందికొట్కూరు దగ్గర జరిగిన ఆయుష్లో ముచ్చుమరి దగ్గర జరిగిన విషయంలో కూడా ఎటువంటిది లేదు. మరి డిప్యూటీ సీఎం గారేమో 30,000 మందిని ట్రాప్ చేసినారన్నారు, ఇంతవరకు దాని గురించి కూడా ఎటువంటి విశ్లేషణ లేదు. కొమ్మినేని గారి అరెస్టును మాత్రం అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీడియాకు సంఖ్యలు చేయడం అనేది రాష్ట్రంలో ఇక ముందు మీడియా వాళ్ళు ఈ విధంగా చూస్తే రేపు రాష్ట్రంలో ఏ డిబేట్లో ఎవరు మాట్లాడినా కానీ వారికి కూడా అరెస్ట్ అయ్యేదానికి సిద్ధపడే డిబేట్లో కూర్చోాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అరెస్టును మేము నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. 6 రోజుల క్రితం కేఎస్ఆర్ లైవ్ షోలో అనలిస్టు కృష్ణంరాజు గారు అమరావతి గురించి ఉటంకిస్తూ ఇది దేవతల రాజధాని కాదు, ఈ చుట్టుపక్కన మరి సెక్స్ వర్కర్లు ఉన్నారు, వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్నారు,
వాళ్ళకి ప్రభుత్వం తరపున ఎంతోమంది స్టేట్ భారతదేశంలో కూడా ఇది రెండో స్థానం ఉందని చెప్పేసి ఉటంకిస్తూ మాట్లాడడం కూడా తప్పుగా భావించి ఆయన అలా మాట్లాడడం తప్పు. దాన్ని కూడా కేసీఆర్ గారు ఖండించడం జరిగింది. అదేవిధంగా కృష్ణంరాజు కూడా ఆయన దాని మీద వివరణ ఇస్తూ ఆయన క్షమాపణ చెప్తూ ఆ మాట నా నోటి నుంచి దొల్లడం మీకు అందరూ బాధాకరమైతే క్షమించమని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజానికానికి ఆయన ప్రత్యక్షంగా ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ దీన్ని అదునుగా చూసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ దాని అబద్ధపు మీడియా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని హల్చల్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పక్కదారి పట్టిస్తూ మరి ఈ యొక్క 6 హామీలు ఎక్కడ అమలు పరచడానికి ప్రజానీకం తిరుగుబాటు చేసి ప్రశ్నిస్తారో దాన్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటి దుష్ప్రచారాలని ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఇలాంటి ప్రచారాలకే ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు దానిలో భాగంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు మరి న్యాయమని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. మరి ఇలాంటి అక్రమ అరెస్టుకు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున నంద్యాల పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి దుశ్చర్యలకు వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా ఏ ఛానల్ అయినా కూడా డిబేట్కి పిలిచినప్పుడు ఆ గెస్ట్ను నువ్వు ఫలానా విషయమే మాట్లాడాలి, ఇదే మాట్లాడాలని ఎవరు చెప్పరు. ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారు, దాంట్లో వాళ్ళకి తెలిసిన సబ్జెక్టు అవతల మాట్లాడుకుంటూ పోతారు. దాంట్లో ఏమైనా పొరపాట్లు జరిగితే దాన్ని ఖండించడము, వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగడము, వాళ్ళ నుంచి క్షమాపణ అడగడము ఆ విలేకరి చేసే పని. అంతే తప్ప నుంచి పూర్తి బాధ్యత వాళ్ళది ఉండదు. అయితే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నెల 4వ తేదీన ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినమని వైఎస్ఆర్సీపీ చేయడము, అది భారీగా సక్సెస్ కావడము, ప్రజాస్పందన చూసి ఇది ఓర్చలేక ఖచ్చితంగా ఈ మధ్యలో ఏదో ఒక డైవర్ట్ చేయాలని చెప్పి ఈ అంశాన్ని తీసుకొని దీన్ని హైలైట్ చేసే ఉద్దేశం చేస్తుంది. గత చాలా రోజుల నుంచి ప్రతిరోజు దళితులపైన కానీ మైనార్టీలపైన కానీ చిన్నపిల్లల మీద దాడులు జరుగుతుంటే ఎటువంటి స్పందన చేయని డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ విషయం తెలుస్తూనే బయటకు వచ్చేసి నానా యాగి చేసి అరెస్ట్ వరకు పోయడం జరిగింది. ఈ చేతనైతే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన చూసుకుని తప్ప జర్నలిస్టులపైన ఇలా అరెస్ట్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని తెలుసుకుంటూ ఈ అరెస్ట్ను ఖండిస్తున్నాం. గత 6వ తేదీ కేఎస్ఆర్ లవస్యలో కృష్ణంరాజు గారు ఇద్దరు మేధావులు, ఎప్పుడు తప్పు మాట్లాడని వ్యక్తులు, చిన్న తప్పు జరిగినప్పటికీ వాళ్ళు క్షమాపణ చెప్పినా మీరు ఇంత విడ్డూరంగా చేస్తున్నారు. మరి ఈరోజు విలేజ్లలో అమ్మఒడి ఇవ్వక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, 15,000 ఆసరా అయ్యాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు, రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు. మరి ఆ చిన్న తప్పుకు మీరు ఇంత అల్లరి చేస్తే ఈ పథకాలన్నీ మోసం చేసిన మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో రేపు ప్రజలు త్వరలోనే మిమ్మల్ని వీధిలో తిరగకుండా వెంటాడతారని, తగిన బుద్ధి చెప్తారని, ఇటువంటివి మీరు జర్నలిస్టుల మీద కక్షలు లేకుండా చూడాలని మేము వైఎస్ఆర్ తరఫున ఖండిస్తున్నాం. ప్రజా సమస్యలను నాణ్యతతో వేగవంతంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. సమావేశంలో డిఆర్ఓ రామోనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వినతులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించడం ద్వారా అర్జీదారుడు సంతృప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా పరిష్కరించిన అర్జీలను కూడా ఎప్పటికప్పుడు ఆడిట్ చేసేలా చూడాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న 1741 దరఖాస్తులను రీఓపెన్ అయిన 59 దరఖాస్తులను వెంటనే నాణ్యతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 205 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
యోగా సాధన ద్వారా శరీరం మనసు ఏకీకృతం చేసే ఒక సంపూర్ణ వ్యాయామం అని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం నుంచి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, మెడికల్ అధికారి ఆయుష్, సీనియర్ మెడికల్ అధికారి యశోధర, పెద్ద ఎత్తున మహిళలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రక్రియ ద్వారా శరీరం మనసు ఏకీకృతం చేసే ఒక సంపూర్ణ వ్యాయామం అన్నారు. యోగా ద్వారా మానవ దైనందిన జీవితంలో ఎన్నో మార్పులు రావడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా జిల్లాలో యోగా పట్ల ఆసక్తి ఉన్నవారిని రిజిస్టర్ చేయడంతో పాటు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా యోగాలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల వద్ద భక్తులను యోగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా 75 సంవత్సరాలు పైబడిన వారిని కూడా గుర్తించి వారికి పూర్తి స్థాయిలో శిక్షణనిచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వివిధ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి విశాఖలో జరిగే కార్యక్రమానికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఒక ర్యాలీని మనము నిర్వహించాము. మనందరికీ తెలుసు 21 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ప్రపంచానికి యోగా గురించి చాటి చెప్పిన దేశం భారతదేశం. అండ్ అటువంటి కార్యక్రమానికి మన రాష్ట్రానికి హానరబుల్ పిఎం గారు విశాఖపట్నంలో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక నెల రోజుల పాటు రాష్ట్రం మొత్తం పైన యోగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. దాని కప్టెన్ రైజర్ గా మనం కూడా మే 21 మన జిల్లాలో చేశాము. అక్కడి నుంచి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో మన జిల్లా పార్టిసిపేట్ చేస్తూనే వస్తుంది. ఈవెన్ 31 మే శ్రీశైలంలో ఒక పెద్ద ఈవెంట్ చేశాము. 7th జూన్ జస్ట్ ఒక 2 days బ్యాక్ మహానదిలో కూడా ఒక పెద్ద ఈవెంట్ మనం చేశాము. యోగా అన్నది ఎంత బెనిఫిషియల్ మనందరికీ బాగా తెలుసు. కానీ మన డైలీ లైఫ్ లో యోగా గురించి తెలిసినప్పటికీ కూడా చాలా తక్కువ మంది మాత్రమే చాలా కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ యోగా యొక్క విలువ తెలిసిన మనమందరం ప్రతిరోజు యోగాని ప్రాక్టీస్ చేయాలి. దాని ఉద్దేశంతోనే మనం యోగాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము. ఈ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగా యొక్క బెనిఫిట్స్ మనకి మాత్రమే కాదు, తెలియని వాళ్ళందరికీ తెలియజేయాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో, వాళ్ళ జీవన విధానంలో యోగాని ఒక క్రిటికల్ లైఫ్ స్టైల్ లో భాగంగా చేసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యోగాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము. సో దానికి మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదే ముఖ్యంగా భాగస్వామ్యం కావాలి. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి మన్మంత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలు ఎక్కువగా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. అవేర్నెస్ ఎక్కువ ఇవ్వాలి. సో అందులో భాగంగా ఈ ర్యాలీస్ కానీ, ఈవెంట్స్ కానీ, తర్వాత డైలీ ఏదో కార్యక్రమం చేస్తూ ప్రజలను మరింతగా చైతన్యవంతులు చేసి యోగాన్ని ప్రాక్టీస్ చేసే విధంగా ఇది జూన్ 21 అయిన తర్వాత కూడా కంటిన్యూగా ఈ యోగాన్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా ఇది అలవాటు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మన గౌరవ జాయింట్ వచ్చినందుకు వారికి మిగతా అందరూ కూడా ప్రభుత్వానికి పేరు ధన్యవాదాలు చేసుకుంటూ అండ్ అదర్స్ ప్రెస్ మీడియా అందరు కూడా యోగాంధ్ర
సంబంధించి శుభాకాంక్షలు. గత నెల 21వ తేదీ నుంచి యోగాంధ్ర కార్యక్రమం స్టార్ట్ అయి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన నంద్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరించి చేస్తున్నారు. ఈ రోజు ముఖ్యంగా మన నంద్యాల పట్టణానికి సంబంధించి పురపాలక సంఘంలో ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇచ్చేసేవాటి జాయింట్ డైరెక్టర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ గారు, ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మన నంద్యాల పురపాలక సంఘ ఆఫీస్ నుంచి స్టేడియం వరకు ర్యాలీగా వచ్చారు. వారికి మా కృతజ్ఞతలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వ మెడికల్ కళాశాలలుగా కొనసాగించాలని, నిర్మాణంలో ఉన్న కళాశాలలను పూర్తి చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక మెడికల్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్జీ మాట్లాడుతూ, నాడు టీడీపీ నాయకుడు ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గుంటూరు మంగళగిరిలో నిర్వహించిన పాదయాత్రలో 17 మెడికల్ కళాశాలల్లో 100% ప్రభుత్వ కళాశాలలుగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, అయితే నేడు ఆ కళాశాలలను కేటగిరీలుగా విభజించి లక్షల్లో ఫీజులను నిర్ణయించడం దారుణమన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారికి పులివెందులలో నిర్వహిస్తున్న కళాశాలను రద్దు చేయడం ఎంతవరకు సబబన్నారు. ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వ మెడికల్ కళాశాలలుగా కొనసాగించాలని, నిర్మాణంలో ఉన్న కళాశాలలను పూర్తి చేయాలని నాసర్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ రోగలం పాదయాత్రలో 186వ రోజు తన సొంత గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే 90,000 ఓట్ల మెజార్టీతో గెలిచారని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారో, హలో లోకేష్ యువత అనే ప్రోగ్రాం నిర్వహించి వేలాది మంది విద్యార్థుల సమక్షంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 15 మెడికల్ కళాశాలలు నిర్మిస్తాం, పూర్తి స్థాయిలో 100% మెడికల్ ఎంబీబీఎస్ సీట్లను పూర్తి స్థాయిలో ఉచితంగా ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బి కేటగిరీని 12 లక్షలుగా, సి కేటగిరీ 5 లక్షలుగా అమ్ముకోవడమే కాకుండా పులివెందుల్లో కళాశాల మాకు అవసరం లేదు, రాష్ట్రంలో కళాశాల నిర్మాణం ఆపేసి రోజు నేషనల్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ కి లెటర్ రావడం జరిగింది. మాకు ఇంక మేము కళాశాల ఆపలేమని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తాం ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. ఇది ముమ్మాటికి మీరు విద్యార్థులకి ఉన్నత దూరం చేయని చర్య కాదా అని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు నారా లోకేష్ ఏమో తాను ఇష్టానుసారంగా అనేక హామీలు అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ కళాశాలల్ని P4 విధానం తీసుకెళ్లి ఎకరాని ₹1,000 లీజులకు ఇచ్చేసి ఈరోజు ప్రైవేట్ చేతుల్లో కట్టబెడతా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా 15 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వ కళాశాలలు కొనసాగించాలి, నిర్మాణాలను ఆపేసిన ప్రతి ప్రభుత్వ కళాశాల మెడికల్ కళాశాల భవనాల్ని పూర్తి చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా చేయకుంటే మాత్రం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు మణిహారం లాంటి విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ చేయబోమని కూటమి సర్కార్ స్పష్టం చేయాలని, స్టీల్ ప్లాంట్లో తొలగించిన 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గాంధీ చౌక్ సెంటర్లో సిఐటియు, ఏఐటియుల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, ఏఐటియుసి డిప్యూటీ జిల్లా కార్యదర్శి మురళీధర్, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి వెన్నబాల వెంకటలింగం, ఏఐటియుసి అధ్యక్షులు భూమణి శ్రీనివాసులు, నాయకురాళ్లు సుశీలమ్మ, సావిత్రి, పుట్టుపల్లె శ్రీనివాసులు, సిఐటియు నాయకులు సుబ్బారావు, జైలాన్, ఆంజనేయులతో పాటు మరో 50 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
అనంతరం సిఐటియు ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ కోసం విశాఖలో 32 మంది యువకులు పోరాటం చేసి ప్రాణాలు విడిచారని, వీరి పోరాట త్యాగానికి వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా రాజీనామాలు చేయడమే కాకుండా ఎంతో మంది రైతులు 26,000 ఎకరాలకు పైగా పొలాలను ఇచ్చి త్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల నాటి నుండి నేటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పైన రోజుకో మాట పూటకో మాట మంత్రులు ఎంపీలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎంతో మంది పోరాట త్యాగాన్ని గుర్తు చేసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలని, లేకుంటే రాబోయే కాలంలో సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులను ప్రజలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధపడతామని, టీడీపీ జనసేన బీజేపీ పార్టీలను ప్రజల్లో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ఉక్కు ఈరోజు రాష్ట్రానికి తలమానికంగా ఉంది. అటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడమే లక్ష్యంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ ఉచ్చులో జనసేన టీడీపీ నాయకులు కూడా పడ్డారు కాబట్టే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పదే ఎన్నికలకు ముందు చెప్పి ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విషయంలో బీజేపీ అడుగులకు మడుగులు నొక్కే పద్ధతుల్లో ఈరోజు టీడీపీ జనసేన ప్రయత్నం చేస్తా ఉన్నాయి. విశాఖ ఉక్కుకు సొంతగా కేటాయించే విషయంలో కానీ, విశాఖ ఉక్కును నిధులు కేటాయించే విషయంలో కానీ ఇప్పటికీ ఈరోజు ద్వంద్వ వైఖరి అవలంబిస్తా ఉంది. ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఉద్దేశంతోనే గతంలో దక్షిణ కొరియా పోస్కో కంపెనీకి విశాఖ ఉక్కును కేవలం 26,000 కోట్లకు అప్పచెప్పే ప్రయత్నం చేసింది. వాస్తవంగా విశాఖ ఉక్కున్నటువంటి 26,000 ఎకరాల భూమి ఆ రోజు విశాఖ ఉక్కు చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు విశాఖ ఉక్కు అభివృద్ధి అవుతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఇచ్చారు. ఆ ఆస్తి విలువ 2,60,000 కోట్లు. అటువంటి 2,60,000 కోట్లని కేవలం 26,000 కోట్లకే పోస్కోకి అమ్మజూపే ప్రయత్నం చేస్తే, విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తాత్కాలికంగా వెనక్కి వెళ్లారు. కానీ ఈరోజు విశాఖ ఉక్కును నిర్వీర్యం చేయడం కోసం విశాఖ ఉక్కు కార్మికుల్ని ఈరోజు క్రమేపీ తొలగిస్తూ ఉద్యమాన్ని నీరుగార్చడం, భయోప్రాంతులు గురి చేసే పద్ధతుల్లో ఒకవైపు చేస్తూ నిధుల కోతను విధిస్తూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి వెనక్కు తగ్గాల, ప్రైవేటీకరణ ఆలోచన వెనక్కి తీసుకోవాలా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనేది ఈ రోజు కాదు, 1967లో చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రజానీకం ఆ యొక్క ఉద్యమాన్ని నిర్మించడం వల్లనే విశాఖ ఉక్కు అనేది ఏర్పడింది. ఆనాడు సిపిఐ సిపిఎంగా ఉన్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేదానికి సిద్ధపడ్డారు. మరి అటువంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో 32 మంది వీర కిషోరాలు పోలీసుల యొక్క తుపాకీ గుట్టానికి బలి అయినారనే విషయాన్ని కూడా ప్రజానీకం గుర్తిస్తూ ఉన్నారు. ఈ రోజు మిట్టల్ అనే వానికి ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి గనులను అలాటు చేసి ఆ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఈ రోజు విశాఖపట్నాన్ని గురించి మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి గారికి నోరు రావడం లేదంటే ఎంత మోసకారి ఈ యొక్క మన యొక్క ముఖ్యమంత్రి అనేది కూడా ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. అందుకని ఇప్పటికైనా సరే మీరు అర్థం చేసుకొని ప్రజానీకానికి వ్యతిరేకంగా ఒక 4 సంవత్సరాలు మాత్రం అయిపోయింది, తాను తన కొడుకు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాడు. అటువంటి కోరికలు నెరవేరాలంటే ఆంధ్ర ప్రజల యొక్క హక్కు ఏదైతే ఉందో, ఏదైతే విశాఖపట్నం ఉందో అదే కాదు, ఈ యొక్క రాష్ట్రంలో మూతపడినటువంటి పరిశ్రమలన్నింటినీ తిరిగి తెరిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విధంగా కాదనంటే ప్రజానీకం తిరగబడతారు, మిమ్మల్ని ఖచ్చితంగా భూస్థాపితం చేస్తారనేది సిఐటిగా మేము ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో మీరు ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేట్ యజమానికి దారాంతం తీసుకుని పోతూ మీ అబ్బసారి సొత్తా ఇది. ఈరోజు స్టీల్ ప్లాంట్ అంటున్నారు, నిన్న చూసే బ్యాంకింగ్ అన్నారు, మొన్న చూసే విమానాలు అన్నారు, ఆ మొన్న చూసే ఎల్ఐసీలు అన్నారు. ఈ ఎదగకపోతే ఉండే ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటు రంగానికి ఓడిగం చేసేందుకే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చింది.
సందర్భంగా రద్దు చేసిన ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజర్, ఉమ్మడి జిల్లా ఏఐటియుసి మాజీ డిప్యూటీ సెక్రటరీ మురళీధర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏఐటియుసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి శివయ్య, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు, మహానంది మండల సిపిఐ కార్యదర్శి సామేలు, గోస్పాడు మండల సిపిఐ కార్యదర్శి హరినాథ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతాప్, మహిళా సమైక్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి విష్ణు హాజరయ్యారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ, నిరంతరం కరువు కాటకాలతో బాధపడుతూ అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాలలో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన కర్నూలు నుండి నేటి రాజధాని విజయవాడకు, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సౌకర్యంగా ఉండే విధంగా నడుస్తున్న రైళ్లను కరోనా సందర్భంగా రద్దు చేసి 4 సంవత్సరాలు గడిచినా నేటికి పునరుద్ధరించకపోవడంతో ప్రతిరోజు విధులు నిర్వహించే ఉద్యోగులు, ఉపాధి పొందే చిరు వ్యాపారులు, చదువుకునే విద్యార్థులు, యువకులు, రైతులు, వ్యవసాయ వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. రోడ్డు సౌకర్యం లేనందున ప్రజల సౌకర్యార్థం రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చేందుకు సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 7, 8వ తారీఖులలో ప్యాసింజర్లతో, ప్రజలతో సంతకాల సేకరణ చేసి నేడు అన్ని రైల్వే స్టేషన్ల దగ్గర ధర్నా నిర్వహించి రైల్వే అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలపై స్థానిక మంత్రివర్యులు, ఎంపీలను కలిసినా ఇంతవరకు స్పందన లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటియుసి నాయకులు సుబ్బరాయుడు, చాందబాషా, మాబాషా, కలాం, రమేష్, హుసేన్ బాషా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల రైల్వే స్టేషన్ లో ఆందోళన చేస్తా ఉన్నాం. ఇది ప్రజానీకానికి తీవ్రమైనటువంటి సమస్య. గత కరోనా వచ్చినటువంటి కారణంగా అనేక ప్యాసింజర్ రైళ్లని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి ప్రయాణికులు, సామాన్య మధ్యతరగతి వాళ్ళు అనేక మందికి ప్రయాణ సౌకర్యంగా ఉండాలంటే కరోనా కారణంగా రద్దయినటువంటి ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లని వేయాలి. ఎక్స్ప్రెస్ రైలుకి అదనంగా జనరల్ బోగీలు వేయాలని చెప్పేసి ఈరోజు అన్ని రైల్వే స్టేషన్ కార్యాలయం ముందు కూడా సిపిఐగా ఆందోళన చేస్తా ఉన్నాం. గత 2 రోజులుగా ప్రజలతో సంతకాల సేకరణ చేశాం. ప్రజలందరూ కూడా చాలా డిమాండ్ తో న్యాయమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు రాజధాని విజయవాడ అయిన తర్వాత అమరావతికి సరైనటువంటి సక్రమంగా లేవు. ఈరోజు నంద్యాల రైల్వే స్టేషన్ లోనే తిరుపతి గాని లేదంటే అనేక జంక్షన్ పాయింట్ అయింది. ఈ ప్రాంతం నుండి ప్రత్యేకంగా రైళ్లు లేవు. పగులు పూట ఏ ఒక్కరికి కూడా ప్యాసింజర్ రైలు లేకపోవడం. కాబట్టి దాదాపు 25 డిమాండ్స్ తో ఈరోజు జిల్లా వ్యాప్తం కూడా ఆందోళన చేస్తా ఉన్నాం. ఈరోజు పూర్తిగా రాయలసీమ వెనుకబడింది. ఈ రాయలసీమ ప్రాంతం నుంచి వలస వెళ్లాలన్నా లేకపోతే చిన్నగా ఏమాత్రం పోవాలన్నా కూడా ఈ వసతులు లేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఎక్స్ప్రెస్ రైలు, ఏసీ బోగీలతోనే ఈరోజు జీవనం సాగిస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకొక విధంగా ఈరోజు రైల్వే స్టేషన్లు అన్ని కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అదానికి అమ్మేస్తా ఉన్నాడు. ఏ ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఆ యువకులకు ఆర్ఆర్బి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం డిమాండ్ తో చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తో ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా రెగ్యులర్ గా వేయాలని చెప్పి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేక ట్రైన్స్ ని 22 డిమాండ్స్ తో కూడుకున్న ట్రైన్స్ ని ఈరోజు వేయాలని చెప్పేసి అనేక మార్లు డిఆర్ఎం కలిసాం, జనరల్ మేనేజర్ కలిసాం, ఈ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శబరిని కలిసాం, అదే కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు నాగరాజు కలిసాం, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కలిసాం, ఈ నంద్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారిని కలిసాం. కానీ ఎవరు కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కానందుకే ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఆందోళనకు పూనుకున్నాం. తక్షణమే వెంటనే ఈ రైళ్ల సమస్యల పరిష్కారం చేయకపోతే అవసరమైతే రైళ్లు కూడా ఆపుతామని చెప్పేసి సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో డిఆర్ఎం ఆఫీస్, జిఎం ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ఈ రోజు స్థానికంగా కేవలం రైల్వే స్టేషన్ల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం. మా ఉద్దేశం శాంతియుతంగా ఆందోళన చేయడమే, ప్రజల సమస్యల పరిష్కారం చేయడమే. ఆ విధంగా కాకుండా ఈ రోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మరి మేము ఒకటే చెప్తున్నాము, రైల్వే అధికారులు కూడా మరి
రైల్వే అధికారులు గతంలో ఇక్కడ నంద్యాల పట్టణంలో అనేక సందర్భంలో ధర్నాలు చేయడం జరిగింది, రాస్తా రోకోలు చేయడం జరిగింది, రైలు రోకోలు నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ ఉండే అధికారులు మాకు పూర్తిగా సంపూర్ణంగా సహకారం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన అధికారులు మరి ఏ మాత్రం కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీ నాయకులను అడ్డుకుంటే మరి అడ్డుకోవడం జరుగుతుంది. నిన్న కూడా ఇక్కడ సంతకాల సేకరణకు మరి అక్కడ బయట రోడ్డు బయట కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఏ మాత్రం కూడా ఇది మా స్థలము, రైల్వే స్థలం అని చెప్పి అక్కడి నుండి కూడా తీసేయడం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు గొడవ అని చెప్పి మేము ఆ మూలకు పోయి సంతకాల సేకరణ చేయడం జరిగింది. మరి ఏది ఏమైనా ప్రజా సమస్యలపైన పోరాటం చేసి అది మీకు కూడా వర్తిస్తుంది కనుక కొన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తూ మరి అంబానీలకు ఈ రైల్వేలను కూడా అమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నది. అది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తారని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా మరి ఇక్కడ ఉండే మినిస్టర్ గారిని కలిసినాము, మరి ఎమ్మెల్యేలను కలిసినాము, ఎంపీలుగా కలిసినాము, ఈ రాయలసీమ మరి మంత్రులను ప్రజాప్రతినిధులను కలిసినాము, ఏ మాత్రం కూడా స్పందించలేదు. మరి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామానికి సంబంధించిన మద్దిగుండం చెరువు 2 గ్రామాల మధ్య ఘర్షణగా మారింది. జలకనూరు గ్రామ ఆయకట్టులో ఉన్న చెరువు నీటిని అక్రమంగా నాన్ ఆయకట్టులో ఉన్న సుంకేసుల గ్రామస్తులు మోటార్ పంపుల ద్వారా తరలిస్తూ తమ పంట పొలాలకు వాడుతున్నారని, అలా నీటిని వాడటం వల్ల జలకనూరు గ్రామ ఆయకట్టు రైతులు లక్షల పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్ ఆయకట్టుదారులను తొలగించి న్యాయం చేయాలని కోరుతూ మహిళా రైతులు, రైతు మిత్రులు నినాదాలు చేస్తూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ముందు ధర్నా చేశారు. అనంతరం జేసీకి వినతి పత్రం అందించి మాకు న్యాయం చేయాలంటూ కోరారు. మిడుతూరు మండలం జలకనూరు గ్రామంలో చెరువు కింద ఆయకట్టు 2800 ఎకరాలు నీటిపారుదల సాగులో ఉండగా ఖరీఫ్లో 2800 ఎకరాలు, రబీలో 1400 ఎకరాలు సాగు అవ్వాల్సింది ఉండగా చెరువు ఆక్రమణకు గురై ప్రస్తుతం ఖరీఫ్లో 800 ఎకరాలు, రబీలో 350 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని ఆయకట్టు రైతులు అన్నారు. చెరువు చుట్టుపక్కల గ్రామాలు సుంకేసుల, చింతలపల్లె, కాజీపేట గ్రామ నాన్ ఆయకట్టు రైతులు 5 కిలోమీటర్ల దూరం వరకు అక్రమంగా 150 మోటార్ పంపుల ద్వారా నీటిని తరలిస్తున్నారని, ఇలాగే ఇది కొనసాగితే జలకనూరు ఆయకట్టు రైతులు లక్షల పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారని రైతులు వాపోయారు. ప్రతి సోమవారం స్పందనలో అర్జీలు అందించగా అక్టోబర్ 28, 2024 సంవత్సరంలో స్పందించి త్రిసభ్య కమిటీ డీఎస్పీ రామాంజీ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కమిటీ వారు సుంకేసుల గ్రామస్తులు ప్రస్తుతం ఇది 1 సంవత్సరం మాత్రమే ఖరీఫ్ పంటకు నీటిని వాడుకొని రబీలో వాడుకోవద్దని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని తిరస్కరించి మళ్లీ వారు నీటిని అక్రమంగా తరలించారని పేర్కొన్నారు. మరలా ఫిబ్రవరి 12, 2025 తారీఖున కమిటీ ఏర్పాటు చేసి మార్చి నెలలో తొలగిస్తామన్నారు. అయినప్పటికీ 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. 2 గ్రామాల మధ్య ఉన్న నీటి సమస్యకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయకట్టుదారులకు న్యాయం చేయకపోతే మాకు ఆత్మహత్య శరణ్యమని రైతులు పురుగుమందు డబ్బాలతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చినామంటే మా జలకనూరు గ్రామ ఆయకట్టు రైతులము దాదాపుగా గత 3 సంవత్సరాల నుంచి నాన్ ఆయకట్టుదారులు సుంకేసుల, చింతలపల్లె, కాజీపేట గ్రామస్తులు అంటే వాళ్ళకి ఆయకట్టులో లేకున్నా కానీ అనధికారికంగా అక్రమ విద్యుత్ మోటార్లు, పంపు సెట్లు, ట్రాక్టర్ల ద్వారా నీరును తరలిస్తున్నారు. దాదాపు గత సంవత్సరం నుంచి 2024 ఫిబ్రవరి నెల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ దాదాపు 3 times 4 times కానీ తిరిగినాం. ఆర్డీఓ చుట్టూ, ఎంఐ, ఇరిగేషన్, ఈఈ వాళ్ళ చుట్టూ తిరిగినాక ఒక కలెక్టర్ మేడం ఏం చేసిందంటే ఒక కమిటీ వేసింది, త్రిసభ్య కమిటీ. 28, 2024 త్రిసభ్య కమిటీ వేసి అప్పటి సుంకేసుల, జలకనూరు మధ్య ఒక ఒప్పందం కుదిర్చింది. ఏ ఒప్పందం అంటే ఈ ఖరీఫ్కు మాత్రమే వాళ్ళ సుంకేసుల, చింతలపల్లి, కాజీపేట వాళ్ళకు నీళ్లు వాడుకునేటట్టు, మిగతా పంట పొలాలకు వాడుకోకుండా జరిగిన ఒప్పందం. అప్పుడు కమిటీ చేసుకొని సరే వాళ్ళు రైతులు, మేము రైతులేమనుకొని ఇద్దరం మధ్య ఒప్పందం గురించి ఆ కమిటీ వల్ల మేము కానీ కాంప్రమైజ్ అయినాం. అయ్యి ఖరీఫ్కు మాత్రం వాడుకున్న వలన సరిపోయింది. ఆ ఖరీఫ్ పంట అయిపోయినాక మళ్ళీ రబీ పంట వచ్చింది. రబీ పంట వచ్చినాక వాళ్ళు ఏం చేసినారంటే ఆ త్రిసభ్య కమిటీని, అది దిసభ్య కమిటీ మధ్య ఒప్పందం జరిగింది ఉల్లంఘించి వాళ్ళు మరలా రబీ పంట వేసుకున్నారు. రబీ పంట వేసుకుంటే మేము కానీ రబీ పంట వేసుకొని సార్ ఇట్లా పరిస్థితి సార్, మీరేమో పోయి ఆర్డీఓ అధ్యక్షతను ఏర్పడి కమిటీ ఏర్పడింది, కాకపోతే ఇప్పటి వరకు మళ్ళా ఎటువంటి ఏం చర్యలు తీసుకోలేదు, మాకు ఇప్పుడైనా చర్యలు తీసుకోండి సరే. రబీ కంటే ముందు మేము పోయి ఇచ్చినాం. ఇస్తే సరే బాబు అని రైతులను మళ్ళీ అప్పుడు ఎప్పుడు మధ్య కాంప్రమైజ్ చేసి మళ్ళీ వచ్చినారు. మళ్ళీ వచ్చిన తర్వాత సరే ఇట్లా పరిస్థితి సరే అంటే కలెక్టర్ ద్వారా మేడం ఏం చేస్తుందంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేస్తుంది.
వాళ్ళు ఏం చేస్తారంటే అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం, ఇది చేస్తాం కాలక్షేపణ చేస్తూ దాదాపు మేము మినుము పంట చేసుకొని మినుము పొగాకు మిర్చి చేసుకొని దాదాపు ప్రతి రైతు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి 50,000 రూపాయలు నష్టపోయినాక సరే ఈ సంవత్సరం ముందని మనం ఫిబ్రవరి వచ్చినాం. ఫిబ్రవరి వస్తే కలెక్టర్ మేడం దానికి వస్తే కలెక్టర్ మేడం ఏం చేసిందంటే మళ్ళీ ఒక ఆర్డీఓ అధ్యక్షుడు మళ్ళీ రెండో కమిటీ వేసింది. ఆ రెండో కమిటీ ఏంటంటే మాకు సుంకేసులకు మధ్య మళ్ళీ ఒక ఒప్పందం అంటే మీది ఎట్లన్నా కానీ అనధికారికంగా ఉన్న విద్యుత్ మోటార్లను ఖచ్చితంగా తొలగిస్తాము, మార్చి లోపల మీకు న్యాయం చేస్తామని చేసినారు. మార్చి లోపల అంటే ఆల్రెడీ ఏప్రిల్, మే, జూన్ వచ్చింది అంటే దాదాపు 3 months. ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ మోటార్లు కానీ తొలగించలేదు. ఇప్పుడైనా మాకు తొలగించాలని ఈ సమావేశంలో వచ్చేసినాం. మా గ్రామ రైతులు వీటికి రావడానికి మెయిన్ కారణం అంటే మా మధ్యగూడు చెరువు నీటి ఆక్రమణకు గురైనది. గత 2-3 ఏళ్ల నుండి మేము ఇప్పటికి 5-6 సార్లు వచ్చాము కలెక్టర్ దగ్గరికి. ఎప్పుడు వచ్చినా కానీ మాకు చేస్తాం చూద్దాం అనే విషయమే తప్ప మాకు ఆ మోటార్లు కరెంటు డీప్ తొలగించడం కానీ ఆ మోటార్లు దగ్గర 200 మోటార్లు చెరువుకు వేసుకొని నీళ్లు వాడుకుంటున్నారు. వాళ్ళు సుంకేశ్ల, సింతరపల్లె ఈ గ్రామాలు మా నీటిని వాడుకోవడం వల్ల జలకనూరు ఆయకట్టు రైతులకు ఎటువంటి నీరు అందడం లేదు. ఆయకట్టు ఏమో జలకనూరుకు ఉంది కానీ లాస్ట్ పొలం వరకు నీరు అందడం లేదు. దీనికి సరైన న్యాయం చేయమని ఆత్మకూరు డిఎస్పీ దగ్గరికి పోయాము, కలెక్టర్ దగ్గరికి 2-3 సార్లు వచ్చాము కానీ మాకైతే ఎటువంటి న్యాయము జరగడం లేదు. ఇప్పుడన్నా మీ ద్వారా ఏదైనా న్యాయం కానీ మా జలకనూరు ఆయకట్టు రైతులకు న్యాయం అనేది జరుగుతుందని ఆశిస్తూ వచ్చామండి. నీళ్లు కావాలి, కలెక్టర్ అమ్మ రావాలి. మాకు వసతి లేదు నీళ్లకు, ఊరూరికి పనులకు పోతున్నాము. మాకు నీళ్లు లేక పంటలు నష్టాలు వచ్చి. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో వెలిసిన పరంజ్యోతి అమ్మ భగవాన్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మ భగవాన్లను దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మ భగవాన్లను దర్శించుకోవడం ద్వారా అన్ని మేలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ దేవాలయము పాండురంగాపురంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ రోజు 7వ రోజు శాంతి కళ్యాణంతో పూర్తవుతుంది. 21వ తేదీ నుంచి మొదలైంది. ఈ రోజు శాంతి కళ్యాణం 7వ రోజుతో పూర్తయి పరంజ్యోతి అమ్మ భగవాన్ల యొక్క దివ్యానుగ్రహం ప్రతి ఒక్కరికి రావడానికి, వర్షాలు బాగా పడాలని, రైతులకి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో ఈరోజు లాజహోమం చేయడం జరిగింది. తర్వాత ప్రతి మంగళవారము మహామంగళ హారతి జరుగుతుంది. 7 మంగళవారాలు ఎవరైతే మహామంగళహారతిలో పాల్గొంటారో ఈ ఆలయానికి వచ్చి వారి యొక్క అభీష్టము తప్పకుండా 7 వారాల్లో నెరవేరుతుంది. అందువల్ల అందరూ కూడా 7 మంగళవారాలు పాండురంగాపురంలో ఉన్న పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాదు ప్రతి మంగళవారం కూడా అన్నప్రసాద వితరణ, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఉంటాయి, అన్నప్రసాద వితరణ ఉంటుంది. అమ్మవారి అమ్మ భగవాన్ల వారి అన్నప్రసాద వితరణ ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది. అందరికీ మా ఆహ్వానం. ఈ రోజు లాజహోమము, సహస్రనామార్చన, శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల కళ్యాణము చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. తర్వాత అందరికీ దర్శనం ఉంటుంది. భోజనాల తర్వాత అందరూ కూడా అమ్మా భగవాన్ యొక్క దర్శనం చేసుకుని వెళ్తారు. పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు ఈ రోజు జరిగినటువంటి శాంతి కళ్యాణంతో పూర్తవుతుంది. ఈరోజు వైభవంగా అమ్మా భగవాన్ చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల నుంచి ఈ యొక్క అమ్మవారి కళ్యాణానికి, అమ్మా భగవాన్ కళ్యాణానికి ఇచ్చేస్తున్నారు. వారందరికీ కూడా అమ్మా భగవాన్ యొక్క ఆశీస్సులు అందుతాయి. ఇక మీదట ఇక్కడ జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు ఏ విధంగా పాల్గొన్నా అమ్మా భగవాన్ అనుగ్రహంతో మీ సమస్యలు కష్టాలు తీరి మీకు అమ్మా భగవాన్ అనుగ్రహంతో అన్ని అభిష్టాలు నెరవేరడం జరుగుతుందని ఈ యొక్క ఆలయం యొక్క సంకల్పం, అమ్మా భగవాన్ యొక్క సంకల్పం కనుక ఈ ఆలయంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి, సేవకులకు, దాతలకు అందరికీ కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక అతను కోలుకుంటూ ఉంటే ఒక అతను ఒక డివోటీ చెప్తున్నాడు, 2002లో పెద్ద ప్రాపర్టీ అంట, మొత్తము చాలా ఇబ్బందులు బాకీ పడ్డారు. ఆ రోజు భగవాన్ దగ్గరికి రమ్మంటే 2000 పెట్టుకొని కూడా చాలా కష్టమై వచ్చారంట. ఈరోజు కోట్లు ఖర్చు పెట్టి మొన్న అక్కడ కోలకుంటలో అమ్మవారి శాలలో కుంభాభిషేకం చేశారంట. ₹1 కోటి ఖర్చు పెట్టారంట. అంటే డబ్బే కాదు,
బాంధవ్యాల సఖ్యత ఎంతో మంది పెళ్లి కాదు, నా కూతురు కూడా పెళ్లి కాకుండా చాలా ఇబ్బంది పడ్డాము మేము. పరంజ్యోతి అమ్మ భగవాన్ దయ వల్ల తొందరగా పెళ్లి అయిపోయింది అమ్మ భగవాన్కు, నా కూతురుకు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇట్లా ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో అమ్మ భగవాన్ వాళ్ళకి సాయం చేస్తూనే ఉన్నారు. సో తప్పకుండా అందరికీ ఇది సవదావకాశము. ఆలయం చాలా బాగా నిర్మించారు అందరు కలిసి. మీరు తప్పకుండా రండి, అమ్మ భగవాన్ గ్రేస్ తీసుకోండి, మీ ఇంట్లో మీరు మెరికల్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10th ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రకటించిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం చాబోలు రోడ్డులోని ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల పురస్కారం 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రేమంత్ కుమార్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి, జిల్లా అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు మంత్రి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికేట్, మెడల్, 20,000 నగదు బహుమతిని అందజేశారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆలోచనల మేరకు 10వ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు గాను ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడమే కాకుండా ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలనే తారతమ్యం లేకుండా కేవలం ప్రతిభనే కొలమానంగా తీసుకుంటూ విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అందుకు తగ్గ కృషి చేయాలన్నారు. విద్యార్థులు కోర్ సబ్జెక్టుతో పాటు ఇతర నైపుణ్య మెలకువలను కూడా అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అన్ని విధాలుగా ఉత్సాహపరుస్తూ ఏ ఒక్క పరీక్షలో తప్పినా వారిని నిరుత్సాహపరచకుండా వెన్నుదట్టి ప్రోత్సహించాలన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షైనింగ్ స్టార్ అవార్డ్స్ 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన నంద్యాల జిల్లాలోని విద్యార్థులు 182 మందికి మన రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ కూడా ఒక ప్రశంసా పత్రము, మెడల్, 20,000 రూపీస్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది పేద పిల్లలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజంగా మన ప్రభుత్వం చాలా మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా మేము ప్రభుత్వం అండదండలుగా ఉంది, మీరు మీ మంచి భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళండి, మేము వెనకే ఉన్నాము అన్న ఆసరాగా ఈ షైనింగ్ స్టార్ అవార్డ్స్ ను ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది చాలా చాలా ఉపయోగకరమైంది, చాలా ఆనందదాయకంగా ఉంది. మరి మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా సంతోషాన్ని ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం పొందుతుంది. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మన గవర్నమెంట్ కి. ఇది చిన్న ఆసరా అయినప్పటికీ కూడా పిల్లలు ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఇది ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నిజంగా మన నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు చాలా అత్యుత్తమంగా ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా చాలా మంచి మార్క్స్ సాధించారు. 599 రావడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా ఇది
ఇంకా రాబోయే తరాలకి ఇప్పుడున్న 9th క్లాస్ చదివే పిల్లలకి కూడా చాలా ఉపయోగకరంగా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరొకసారి మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నంద్యాల జిల్లాలో పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రైవేట్ సంస్థల దోపిడీ నుండి రైతాంగాన్ని రక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు మాట్లాడుతూ పొగాకు రైతాంగాన్ని ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతుల వద్ద ఉన్న అన్ని రకాల మొత్తం పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. జిల్లాలో అలయన్స్ వన్, జీపీఐ, ఎంఎల్, ఐటీసీ లాంటి కంపెనీలు ముందస్తుగానే క్వింటాలకు 15,000 రూపాయల నుండి 18,000 రూపాయల వరకు రేటు ఇస్తామని ఒప్పందం చేసుకొని పంట చేతికి వచ్చిన తర్వాత సకాలంలో కొనుగోలు చేయకుండా నాణ్యత పేరుతో రేటులో కోత విధిస్తూ కేవలం ఎకరాకు 4-5 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తూ రైతాంగాన్ని నిట్టనిలున దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే కేఎఫ్సి వెరైటీ పొగాకును జిల్లాలో 1 క్వింటా కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నంద్యాల జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న అన్ని రకాల మొత్తం పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడితో పాటు జిల్లా నాయకులు బొజ్జన్న, పత్తి సుబ్బ, నరసయ్య, పెద్ద పుల్లయ్య, సుబ్బరాయుడు, హేమసుందరయ్య, కృష్ణమూర్తి, నెరవాటి కాశీ తదితర రైతు నాయకులతో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. పన్నెండు మండలాల్లో పొగాకు వేసినటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ జిల్లాలో ఐటీసీ, జీపీఐ, అలయన్స్, విఎస్టీ, గుమ్మిడాల లాంటి కంపెనీలు ముందస్తుగానే రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. క్వింటాలకు 15,000 నుండి 18,000 రూపాయల వరకు రేట్ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం మేరకు రైతాంగం పంట పండించిన తర్వాత ఫిబ్రవరి నెలలో పొగాకు కటింగ్ చేసినారు. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. గత నెలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరూ వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా 2 దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత కొనుగోలు కొద్దిగా మేరకు ప్రారంభమైంది. ప్రారంభమైన కూడా మొత్తం రైతుల వద్ద ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేయలేదు. ఒక్కొక్క రైతు వద్ద 5 నుంచి 7-8 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద మొత్తం పొగాకు నిల్వ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులందరూ దిక్కు తోచని పరిస్థితుల్లో గుంటూరులో 5వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా చేశారు కంపెనీల వద్ద. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అచ్చెన్నాయుడు గారు జోక్యం చేసుకుని మంత్రివర్గ సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతాంగాన్ని ఆదుకునేందుకు 350 కోట్ల నిధులు కేటాయిస్తున్నాము. అన్ని కంపెనీలు జోక్యం చేసుకుని మొత్తం పొగాకును కొనుగోలు చేయాలా. అన్ని చోట్ల ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ జిల్లా కలెక్టర్ గారిని, డిఓ గారిని, మార్కెట్ మేనేజర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు నంద్యాల జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. మార్కెట్ ద్వారా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేయమని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు పొగాకు అంటే కేఎఫ్సిని కొనుగోలు చేసేటువంటి కంపెనీలు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు నంద్యాలలో ఏర్పాటు చేసి కొనేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఈ సంవత్సరం నంద్యాలలో కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. తర్వాత రైతు నుంచి పొగాకు కొనుగోలు చేయలేదు. కాబట్టి ఒక ఎకరాకు వచ్చేసి 1.5 లక్ష వరకు, 1 లక్ష నుండి 1.5 లక్ష వరకు పెట్టుబడి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేఎఫ్సి పొగాకుకు ఖచ్చితమైన ఒక నిర్ణయమైనటువంటి ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేము వినతి పత్రం ఈ రోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కేఎఫ్సి పొగాకును మన నంద్యాలనే కొనుగోలు చేసి ఈ ఎర్రగుండ్ల రైతులతో పాటు ఈ చుట్టుపక్కల కేఎఫ్సి వేసినటువంటి ప్రతి రైతును ఆదుకుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద్వారా తెలియజేస్తున్నాము. నంద్యాల, కాకినాడ, వెస్ట్ గోదావరి, కృష్ణా మరియు నల్గొండ జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగతనం కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ అజరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్,
పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, పాణ్యం పిఎస్ సిబ్బంది ఏఎస్ఐ ఎస్ఎం భాషా, కృష్ణ మరియు సిసిఎస్ సిబ్బంది హెచ్సిఎస్ దాసు, ఇబ్రహీం, పిసిఎస్ గంగారాం, చిన్న మద్దిలేటి, మాలిక్, కృష్ణమనాయుడు, నాగరాజ్ మరియు వెంకటేశ్వర్లు కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఏఎస్పీ మందాజావలి అల్ఫోన్స్ కేసుల వివరాలను తెలియజేస్తూ 2025వ సంవత్సరం నంద్యాల జిల్లాలోని పాణ్యం గ్రామం, రేవనూరు, చాగలమర్రి, వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్, తణుకు రూరల్, కృష్ణా జిల్లా గుడివాడ, నల్గొండ జిల్లాలలోని ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన కట్టా శివశంకర్ అలియాస్ లడ్డు, కోరడ వెంకటేశ్వరరావులను నేటి సాయంత్రం 4 గంటల సమయంలో పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామం సమీపంలో గల ఆంజనేయ స్వామి గుడి కొత్త చెరువు వద్ద అదుపులోకి తీసుకొని ఇద్దరి వద్ద నుండి బంగారు, వెండి ఆభరణాలను మరియు నగదును సీజ్ చేయడమైనదని తెలిపారు. పాణ్యం పోలీస్ స్టేషన్ కేసులో ఈ ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం అయిందన్నారు. గతంలో ఈ ఇద్దరు ముద్దాయిలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్ మరియు గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో జరిగిన ఇంటి దొంగతనం కేసులలో పాల్గొన్నారని తెలిపారు. ఈ ముద్దాయిలు గతంలో చేసిన దొంగతనాలలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోయి వచ్చారని చెప్పారు. మొదటి వ్యక్తి కట్టా శివశంకర్ అలియాస్ లడ్డూపై సుమారు 20 దొంగతనాల కేసులు ఉన్నాయని, రెండవ వ్యక్తి కోరడ వెంకటేశ్వరరావుపై సుమారు 40 దొంగతనాల కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిందితుని అరెస్టులో కీలక పాత్ర పోషించిన పోలీస్ ఆఫీసర్స్ను మరియు వారి సిబ్బందిని పోలీసు ఉన్నత అధికారులను ప్రత్యేకంగా అభినందించడమైనది. మాకు మార్చి నెలలో ఒక దొంగతనం కేసు రిజిస్టర్ అయింది పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో. సో ఆ కేసు నిమిత్తం మాకు ఒక సమాచారం రాబడిన సమాచారం మేర మా సిసిఎస్ సిఐ గారు, అలాగే పాణ్యం సిఐ మరియు ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి ఈ రోజు పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామం వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడమైనది. వీళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి వ్యక్తి పేరు కట్ట శివశంకర్, ఇతనికి 37 సంవత్సరాలు, ఇతను కోనసీమ అంబేద్కర్ జిల్లా వాసి. అలాగే రెండో వ్యక్తి పేరు కోరాడ వెంకటేశ్వరరావు, ఇతనికి 52 సంవత్సరాలు, రాజమండ్రి వాసి. వీళ్ళిద్దరూ ఈ కేసులో ముద్దాయిలు. సో వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. వీళ్ళు ఈ సంవత్సరంలో పాణ్యం మండలంలోనే కాక మన నంద్యాల జిల్లాలో రేవనూరు గ్రామము, అలాగే చాగలమర్రి గ్రామం, చాగలమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి దొంగతనాలకి పాల్పడ్డారు. అట్లాగే ఇవే కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, తర్వాత నల్గొండ, కృష్ణ, ఇలా పలు జిల్లాల్లో కూడా వీళ్ళు ఇలా దొంగతనాలకి పాల్పడినట్లు వీళ్ళు ఒప్పుకున్నారు. సో వీరి గురించి వివరాలు అంటే పరిశీలించగా ఈ కట్టా శివశంకర్ అనే వ్యక్తి పైన 20 దొంగతనం కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. అట్లాగే కోరాడ వెంకటేశ్వరరావు, ఇతని పైన సుమారు 40 దొంగతనం కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ వీళ్ళ వద్ద నుంచి ఒక 200 ఒక పావు కిలో బంగారం, అలాగే 1 కేజీ వెండి ఆభరణములు, అలాగే మరి కొంత నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎట్లా అంటే ఇంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఉన్నారు. ఇద్దరు ముద్దాయిలు పలు దొంగతనం కేసులో నిందితులుగా ఉండడం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడ పరిచయం ఏర్పడింది. సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సిమిలర్ గా అఫెన్సెస్ చేస్తూ ఇలా దొంగతనాలకి పాల్పడుతున్నారు. సో ఈ రోజు వారిని పట్టుకోవడం అయినది. సో ఈ కేసులో కృషి చేసి వీళ్ళిద్దరిని నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన సిసిఎస్ సిఐ గారు, అలాగే పాణ్యం సిఐ గారు మరియు ఎస్ఐ గారు, అట్లాగే వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అధిరాజ్ సింగ్ రాణా సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం వెలువడిన ఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో రావుస్ కళాశాల విద్యార్థులు నిలిచారని కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఈ మేరకు స్థానిక కళాశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వాటి వివరాలను వెల్లడించారు. 2025 షైనింగ్ స్టార్ ప్రతిభా పురస్కారాలలో రావుస్ విద్యార్థుల హవా కొనసాగిందని సంతోషం వ్యక్తం చేశారు. బైపీసీ విభాగంలో మంజులత 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో రవితేజ 989 మార్కులు, బైపీసీలో వైష్ణవి 983 మార్కులు, ఎంపీసీ విభాగంలో సుమంత్ 977 మార్కులు సాధించారని, వీరికి అవార్డులతో పాటు నగదు బహుమతులను ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ మరియు డిఈఓ చేతుల మీదుగా అందుకున్నారని తెలిపారు.
విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. రావుస్ కాలేజీ 35 సంవత్సరాలుగా ఏ ఫలితాలు వచ్చినా రావుసే అగ్రగామి. ముఖ్యంగా రావుస్ కోచింగ్ ఓరియంటెడ్ కాలేజ్ కాబట్టి ఏ ఎంట్రన్స్ ఫలితాలు వచ్చినా, అది జేఈ అయినా, నీట్ అయినా, ఎంసెట్ అయినా, ప్రతిభ అవార్డులైనా రావుసే అగ్రతాంబూలం. రావుసే నెంబర్ 1 ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇట్లా ప్రతి సంవత్సరము మరి ర్యాంకులు సాధించడం సాంప్రదాయంగా మార్చుకున్న రావుస్ ఈ సంవత్సరం కూడా 2025 జేఈలోనూ మంచి ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో మరి నిన్న ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో కూడా అటు ఇంజనీరింగ్ విభాగంతో పాటు ఇటు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో కూడా రెండింటిలోనూ జిల్లా ఫస్ట్ రావుసే సాధించింది. కేవలం జిల్లా ఫస్ట్ 1, 2 ఇద్దరికి కాదు. మరి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎవరంటే యు నందకిషోర్ 688 ర్యాంకు అగ్రికల్చర్ విభాగంలో. ఆ తర్వాత వీళ్ళంతా అగ్రికల్చర్ విభాగంలో. ఏ మంజులత 1414 ర్యాంకు. ఎం వైష్ణవి 2276 ర్యాంకు. ఎస్ మహమ్మద్ సాహిద్ 3683 ర్యాంకు. వి అలురయ్య 3990 ర్యాంకు. బి లక్ష్మీ శైలజ 4771 ర్యాంకుతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో జి శ్రావ్య 1211 ర్యాంకు. ఎస్ సభ 1346 ర్యాంకు. బి పూర్ణేశ్వరరావు 1553 ర్యాంకు. కెఎస్ సాయి సహస్ర 2643 ర్యాంకు. ఎస్ఎండి ఉమర్ సాకిబ్ 5078 ర్యాంకు. జి నేహ 5892 ర్యాంకు. ఏ వెంకట హిరేష్ 5948 ర్యాంకు. ఇట్లా 5000 లోపు ర్యాంకులు 11 మంది విద్యార్థులు సాధించారు. ఇకపోతే 10,000 లోపు ర్యాంకులు చూస్తే 22 మంది విద్యార్థులు సాధించారు. అలాగే 20,000 లోపు ర్యాంకులు చూస్తే రికార్డు స్థాయిలో 55 మంది విద్యార్థులు సాధించారు. ఇట్లా రాష్ట్రంలో మరి మంచి కళాశాలలో సీట్లు వచ్చే ర్యాంకులు 55 మంది విద్యార్థులు సాధించడంతో పాటు మరి 100% క్వాలిఫై అయ్యారు. సో క్వాలిఫై అయిన అందరికీ కూడా సీట్లు వస్తాయి. సో ఈ సంవత్సరం విద్యార్థులు మరి ఇంజనీరింగ్ కళాశాలలో రావుస్ కళాశాల నుంచి అత్యధికంగా చేరబోతున్నారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ సంవత్సరం ఇక ఒకటి మిగిలిపోయి ఉంది, నీట్ ఎంట్రన్స్ ఫలితాలు. అవి రేపు 14వ తారీఖు రాబోతున్నాయి. ఆ ఫలితాల్లో ఇంటర్ నుంచి డైరెక్ట్ ర్యాంకులతో మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ 26 కోచింగ్ ఈ నెల 23వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందని, మరి మంచి ప్రోగ్రాము, మంచి మెటీరియల్, సింగేజ్ మెటీరియల్, మంచి ఫ్యాకల్టీతో చాలా సీరియస్గా కండక్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి ఇప్పుడు సీట్లు రాని విద్యార్థులు ఉపయోగించుకుని మా లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో చేరతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల ప్రజానికానికి నమస్కారం. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన 2025 షైనింగ్ స్టార్ ప్రతిభా పురస్కారాల్లో నంద్యాల జిల్లాలో అత్యధికంగా 4 విద్యార్థులు సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. రావుస్ కళాశాల కేవలం ఇంటర్మీడియట్ మార్కులు అందే కాదు, జేఈ, నీట్ మరియు ఎఫ్సెట్ ఫలితాల్లో కూడా నంద్యాల జిల్లాలో అగ్రగామిగా నిలిచింది. అదేవిధంగా ప్రతిభా పురస్కారాల్లో కూడా నంద్యాల జిల్లాలో అత్యధికంగా 4 విద్యార్థులు సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. నా పేరు షేక్ సభా, రావుస్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంసెట్ ఫలితాలలో నాకు 1346 ర్యాంక్ వచ్చింది.
మరియు జేఈ మెయిన్స్ లో 95% రావడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బి పూర్ణేష్. నేను రావుస్ కాలేజ్ లో చదువుతున్నాను. నాకు ఎంసెట్ లో 1552 ర్యాంకు వచ్చింది. జేఈ మెయిన్స్ లో 98.059% వచ్చింది. దీనికి కాలేజ్ వాళ్ళు ఇచ్చిన సహకారము, మౌని సార్ సపోర్టు, అప్పగరావు సార్ గారి సపోర్టు, సింగేజ్ మెటీరియల్ వల్ల వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.